అవి ఎలా ఇస్తారు, ఎప్పుడు ఇవ్వగలరు అనేది ఒక పాయింట్ ఉంది. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క నిమిషం. భానుప్రకాష్ రెడ్డి గారు ఇందాక తులసిరెడ్డి గారు అనుకుంటా ఒక పాయింట్ గఫూర్ గారు కూడా చెప్పారు. కీలకమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఒకటి మరి కన్వీనియంట్గా దాన్ని దాయాలని దాచారా లేకపోతే చెప్పడం ఇష్టం లేక చెప్పలేదో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా చెప్పిన అప్పు 3,50,000 కోట్లు ఎంతో చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అది డైరెక్ట్ ఏంటి ఇండైరెక్ట్ ఏంటి, అప్పే. ఎవడు కడతాడు? ప్రజలే కట్టాలి కదా. దాదాపు 9 లక్షల పైచీలు కోట్లు, 10 లక్షలు సుమారుగా. అది తులసిరెడ్డి గారు అది కాకుండా ఇది మాత్రమే చెప్పారు. ఓకే, అది వారు సీనియరు, చాలా వారికే వదిలేద్దాం. ఎందుకు చెప్పారో వారి లెక్కలేంటి అనేది పక్కన పెడితే, కేంద్రం సహకరిస్తోందని రేయిం పగలు ప్రచారం చేసుకుంటున్నారు కదా కూటమి ప్రభుత్వంలో. మరి కేంద్రం సహకరిస్తుంటే 2 ఏళ్లకే 4 లక్షల కోట్లు ఎందుకు అప్పయింది అనే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? వెంకటకృష్ణ ఇంతకుముందు తులసిరెడ్డి అన్న మాట్లాడుతూ 10 లక్షల కోట్లు అన్నారు. అనలేదు, నేను అంటున్నా, ఆయన అల్లా. ప్రభుత్వం వచ్చిన అదే మీరు అన్నట్టు 10 లక్షల కోట్లకి వడ్డీ ఎంతన్నా, ఇంట్రెస్ట్ ఎంతన్నా, ఆ ఇంట్రెస్ట్ కట్టాలా? గవర్నమెంటు ఎక్కడ డబ్బు ముద్రించుకోదన్నా. రెవెన్యూ లాస్ని ఎట్లా భర్తీ చేయాలంటే పెద్దలందరికీ తెలుసు. రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి, బయటపడి అది చేసేదని కుదరదని అంటున్నా. చేయకూడదు, కుదరదు కాదు, చేయకూడదు. కాబట్టి ఆ రెవెన్యూ లాస్ని భర్తీ చేసుకుంటూ, నేను అందుకని చెప్పాను ట్రాక్ మీద ఇప్పుడు వచ్చాము, ఇంకా స్పీడ్ అందుకుంటామని. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశంగా చేసింది. మేము దాన్ని ఆ లోటుపాట్లను మేము సరిదిద్దుకుంటూ మేము ముందుకు వస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఎక్కడెక్కడ ఏ విధంగా ఆదుకోవాలో అన్ని విధాలా ఆదుకుంటా ఉంది. కానీ ఒకటన్నా విచ్చలవిడిగా కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ విచ్చలవిడిగా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి గ్రాంట్స్ కానీ లోన్స్ కానీ ఇచ్చేదానికి వీల్లేదు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం దాని ఏ విధంగా గైడ్లైన్స్ ఉంటుందో ఆ విధంగా ఇవ్వాలే తప్ప, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కడైనా రిక్వెస్ట్ వస్తే ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేయడం కానీ, ఇక్కడ ఉంటే మంత్రులు కానీ అక్కడ ఉంటే పెద్దలు కానీ ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా అన్ని విధాలా ఆదుకుంటాను. మీరు కానీ ఆ 12 years ప్రోగ్రెస్లో, ఈ 2 years ప్రోగ్రెస్లో మేము బుక్లెట్ కూడా వేసాం. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అన్ని రంగాలు ఏ విధంగా ఆదుకునిందో, ఏ విధంగా ఆదుకునింది కాదు, ఏ విధంగా నిధులు కేటాయించిందో. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా ఇప్పుడు మేము ట్రాక్ మీదకి వచ్చాము. రాబో రోజుల్లో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే పరిస్థితి ఇక మొదలవుతుంది. ముందుకు తీసుకుపోతుంది. ఇంకోటి తులసిరెడ్డి గారు డ్రగ్స్ గురించి మాట్లాడారు. లేదు, డ్రగ్స్ బాగా కంట్రోల్ అయింది. ఎస్, గతంలో ఉండింది. దాన్ని మేము మాక్సిమం మా ఎఫర్ట్స్ అంతా డ్రగ్స్ ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో కింగ్ పిన్ కాదండి. ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం కాదు భానుగారు, ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. మీరు చెప్పేదాని ప్రకారం డ్రగ్స్ కానీ గంజాయి కానీ బాగా కంట్రోల్ అయింది స్టేట్ వైడ్గా. మా అబ్జర్వేషన్ కూడా అదే, మీడియా పరంగా మా అబ్జర్వేషన్ కూడా అదే. కాకపోతే ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు కాబట్టి, పట్టుకుంటూనే చూపిస్తున్నారు కాబట్టి వార్తలు, డ్రగ్స్ వార్తలు, గంజాయి వార్తలు ఎక్కువ ఉంటాయి సహజంగానే. అది ఓకే, కంట్రోల్ అవుతోంది. కానీ తులసిరెడ్డి గారు చెప్పింది ఏంటి, వాళ్ళ వేంపల్లె గురించి చెప్పారు. అది మీరు మీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం మీద డ్రగ్స్ గంజాయి విషయంలో దృష్టి పెట్టండి. ఆయన డైరెక్ట్ గా ఆ మాట చెప్పలేక చెప్పారు. అది ఆయన డైరెక్ట్ చెప్పలేక పెద్ద ఆయన కదా, డైరెక్ట్ చెప్పలేక ఇది చెప్పినారు. రైట్, ఓకే. గఫూర్ గారు మీరేదో చెప్తున్నారు. మీరే ఇందాక నేను ఆరోగ్యశ్రీ ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఆడినప్పుడు మీరేదో చెప్పారు. నేను సరే మిగతా విషయాలు